తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు జీడిమెట్లలో 10వ తరగతి బాలిక ప్రియుడి కోసం తల్లిని చంపించిన కేసు. మొన్న సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆ 10వ తరగతి బాలిక నల్గొండలో ఉండే శివ అనే తన ప్రియుడిని పిలిపించి తల్లిని చంపమని ఆదేశించింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి తల్లిదండ్రిని కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో జనం ఈ ఘటన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న ఆ బాలికకు బుద్ధి లేదా? 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఇలా చేసింది, ఆ పిల్లలు ఇలా చేశారు అంటే ఎటుపోతుంది సమాజం, ఎవరిని నమ్మాలి అనే భయం మాకు కలుగుతోంది అని తమ పిల్లలను కూడా చూసి భయపడుతున్న కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనలో ఎవరైతే ఆ ప్రియుడున్నాడో శివ, వాళ్ళ తల్లి చెబుతున్న మాటలు వింటే ఒక్కసారిగా అందరికీ కోపం కూడా వస్తుంది. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? నా బిడ్డ ఆమెను చంపడం తప్పు కాదు అని అంటుంది. ఎవరైతే ఈ 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడున్నాడో ఆ ప్రియుడు తల్లి చాలా బిందాస్గా చెప్తోంది, చాలా నవ్వుతూ చెబుతోంది. ఎక్కడ కూడా తొనగడం లేదు. అయ్యో నా బిడ్డ భవిష్యత్తు పాడైపోయిందే అని ఎక్కడ కూడా ఆలోచించడం లేదు ఆమె. పైగా ఏమంటుంది అంటే, ఎన్నో తిరుగులు తిరిగినప్పుడు పట్టించుకొని ఆ తల్లి మా ఇంటికి వచ్చి 4 రోజులు ఉన్నప్పుడు కేసు ఎందుకు పెట్టింది, కాబట్టి ఆమెను చంపడం కరెక్టే, 4 రోజుల తర్వాత మా వాడిని ఎలాగైనా తెచ్చేసుకుంటాం, జరిగేదే జరుగుతుంది అని ఆమె నవ్వుతూ మాట్లాడుతోంది. అయ్యో కొడుకు భవిష్యత్తు పాడైపోయింది అని ఎక్కడ కూడా ఆమె ఆలోచించడం లేదు. నిజానికి ఇలాంటి తప్పులు జరగడానికి కారణం ఈ ఆడబిడ్డని కన్నా ఆ తల్లిది, మగబిడ్డని కన్నా ఆ తల్లిది కూడా, ఇద్దరు తప్పు కూడా ఉంది. ఈమె మైనర్ అయినప్పుడు ఒక మైనర్ బాలికను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ తల్లి అడిగిందా లేదన్న దాంతో సంబంధం లేకుండా, అరే ఇంకొక ఆడపిల్లని 10వ తరగతి చదువుతున్న బిడ్డని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచుకోవడం తప్పు అనే జ్ఞానం ఈమెకు కూడా ఉండాలి కదా, పంపించాలి కదా. పోలీసులు నిజానికి ఈ తల్లి మీద ఇంకా కేసులు బుక్ చేయలేదు. ఏం జరిగింది? 10వ తరగతి చదువుతున్న ఆ బాలికకు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళిద్దరికీ మధ్య ఒక అట్రాక్షన్ ఉంది. దాన్ని వాళ్ళు లవ్ అని అనుకుంటూ ఉన్నారు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది, లవ్ లాంటిది ఉంది అని ఈ చనిపోయిన ఆమెకు కూడా తెలుసు. చనిపోయిన ఆమెకు కూడా తెలిసినప్పుడు తొలుత వాళ్ళ ఇంటికి రప్పించింది. వాళ్ళిద్దరి మధ్య లవ్ లాంటిది ఉంది అని అన్నప్పుడు వాళ్ళ ఇంటికి రప్పించడం, వాళ్ళు అంత క్లోజ్గా తిరుగుతూ ఉండటం, దావతలకి ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర 2 రోజులు ఉండటం, ఇవన్నీ కూడా పిల్లలు పెడదోవ పట్టడానికి ఆ చనిపోయిన మనిషి చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. కానీ ఎంతైనా చంపడం అనేది తప్పు కదా. కావాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి, చదువు అయిన తర్వాత, మైనార్టీ తీరిన తర్వాత, తమ కాళ్ళ మీద నిలబడిన తర్వాత చేస్తే వేరు. కానీ ఇక్కడ ఈ బిడ్డ క్రూరంగా ఆలోచించింది. ఆ ప్రియుడిని ఇంటికి పిలిపించి తల్లిని చంపించేసింది. అయితే ఇప్పుడు ఆ తల్లి ఏమంటుంది? నా బిడ్డ చేసింది తప్పేం కాదు, 4 రోజులు పోయిన తర్వాత నా బిడ్డ మళ్ళీ బయటకు వస్తాడని. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంటుంది కూడా అదే కదా. ఈ చంపిన వాడు 4 రోజులు పోయిన తర్వాత బయటకు వస్తాడు, బిందాస్గా తిరుగుతాడు, ఆల్రెడీ ఒకరిని చంపేశాను అనే ధైర్యం వాళ్ళు ఉంటుంది, పశ్చాత్తాపం రాదు, బయటకు వచ్చి మళ్ళీ తిరగొచ్చు, చంపేసినా బయటకు వచ్చి తిరగొచ్చు అనే ధైర్యం ఇలాంటి వాళ్ళు వస్తుంది, ఉరి తీయాలి అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ వాడిని కన్న తల్లి ఏమంటుంది అంటే, ఏం కాదు, మా ఇంటికి వచ్చినప్పుడే కేసు పెట్టింది ఆమె, బలాదూర్ అంతకంటే ముందు తిరిగినప్పుడు ఆమెకి ఏం అనిపించలేదా, కాబట్టి ఈమెను చంపడం తప్పు కాదు అని అంటుంది. తప్పే చంపడం. ఇలాంటి కొడుకుల్ని వెనకేసుకుని రాకమ్మా. ఇప్పుడు నీ కొడుకు భవిష్యత్తు పోయింది, నీ కొడుకు ఇప్పుడు మైనార్టీ తీరింది, నీ కొడుకు మైనర్ ఏం కాదు, యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు, కిరాతకంగా చంపినందుకు ఉరి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత ధైర్యంగా చెప్తుంది అంటే, తప్పేంటి, చంపాల్సిందే, ఆమె కూతురు పిలిస్తేనే కదా చంపింది అంటుంది. అవును, ఆమె కూతురే పిలిచింది, మరి వీడికైనా బుద్ధి ఉండాలి. ఆమె కూతురికి బుద్ధి లేదు, వీడిని కన్న తల్లికి బుద్ధి లేదు, ఆ కొడుక్కి బుద్ధి లేదు. బహుశా తల్లిదండ్రులు ఏం కాదులేరా, తప్పేం కాదు, నీకు నచ్చింది చేయి, ఎవరినైనా ప్రేమించు, 10వ తరగతి వాళ్ళనైనా ప్రేమించు, నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నా పర్వాలేదు ప్రేమించు అని కొడుకులకి ప్రోత్సాహాన్ని ఇచ్చే ఇలాంటి తల్లులు కూడా ఉంటే వీళ్ళని కూడా లోపల వేయాలిగా. పోక్సో చట్టాలు ఎందుకు వచ్చాయి? మైనర్ బాలిక తన ఇష్ట ప్రకారం ప్రేమిస్తున్నప్పటికీ కూడా, తన ఇష్ట ప్రకారం వచ్చినప్పటికీ కూడా ఆమెను తీసుకువెళ్తే కిడ్నాప్ అవుతుంది. మరి మైనర్ బాలిక 4 రోజులు ఉంచుకుందంటే, అదిగో ఆ తల్లిని చూడండి ఒకసారి మొదటి బాక్స్లో. వాళ్ళు తెలివితో అంటుందా, తెలివి తక్కువతో అంటుందా, కానీ బిందాస్గా చెప్తుంది. ఇక్కడ తెలివి తక్కువ అనేది కాదు. కొడుకు చంపడం తప్పే అని అంది అంటే ఆమె మనసులో కూడా క్రూరత్వం ఉంది అనే కదా. ఆ పై బాక్స్లో చూడండి, 10వ తరగతి బిడ్డ తల్లి ఆమె చనిపోయింది, ఇక్కడికి ఉన్నది కూడా తల్లే కదా. ఈ తల్లి కొడుకు, ఆ తల్లి కూతురు ఆమెను చంపిస్తే ఈ తల్లి కొడుకు ఆమెను చంపేశాడు. ఇదిగో ఈ తల్లి ఏమంటుంది, పర్వాలేదు నా బిడ్డ చంపినా అని.
మరి నిజంగా మీరు ఎవరైనా సమర్థిస్తున్నారా? ఆ తల్లి మాటలు వింటే మీకేమనిపిస్తోంది? నా బిడ్డ చంపినా పర్వాలేదు, 4 రోజులు పోయిన తర్వాత మేము తిరిగి తెచ్చుకుంటామని. ఇప్పుడు ఆ మైనర్ బాలికను హోముకు పంపించారు. బహుశా CCL, చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ లా, CCL కింద పరిగణిస్తామని అంటూ ఉన్నారు. బహుశా ఆమెను CCLగా పరిగణిస్తే హోముకు కాదు, ఆమె కూడా యావజ్జీవకారాక తల్లిని మళ్ళీ పిలిచి, కొన ఊపిరితో ఉన్న తల్లిని, నా తల్లి కొన ఊపిరితో ఉంది, వచ్చి పూర్తిగా చంపెళ్ళు అందంటి 10వ తరగతి చదువుతున్న బిడ్డ. ఇంతకంటే క్రూరమా? మళ్ళీ వాడు వెనక్కొచ్చి ఆమెను చున్నీ బిగించి పూర్తిగా చంపేసి వెళ్ళిపోయాడు. బహుశా అలాంటి తల్లులు నువ్వేం చేసినా తప్పు లేదురా ముందుకెళ్ళు అని ధైర్యాన్ని ఇవ్వడం వల్లే కదా వీడికి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. ఇలా ఇంకొక తల్లి ప్రాణం తీశాడు. అక్కడ చనిపోయింది ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక తల్లి అనే బాధ ఈమెలో కించిత్ కూడా లేదు. కోర్స్ పెడదారి పట్టడానికి ఈవిడ కూడా కారణమే. ఎస్, బిడ్డని పట్టించుకొని తనం, ఆ బిడ్డ పెడదారి పట్టడానికి ఆ చనిపోయిన తల్లి కూడా కారణమే. అలాగని చంపడాన్ని ప్రోత్సహిస్తారా? ఆమె చంపడాన్ని ప్రోత్సహిస్తుంది. నల్గొండలో ఉంటుంది ఆమె. ఒక్కసారి ఇప్పటికే మొత్తం తెలుగు రాష్ట్రాల షాక్కు గురై అలా ఎలా చంపిస్తుంది, అయ్యో 10వ తరగతి బిడ్డ తల్లిని చంపించిందా అని భయభ్రాంతులకు గురై బాధతో ఉంటే, ఆ చనిపోయిన తల్లి ఇంటి ముందు ఉన్నవాళ్ళు ఆమెను చూసి ఏడుస్తూ ఉన్నారు ఇప్పటికీ. కానీ ఈ తల్లి మాత్రం చంపడం తప్పే అంటోంది. చూడమ్మా, ఒకవేళ నీ కొడుకు చంపడం తప్పే నువ్వు అనుకుంటే, నాకు తెలిసి నీ కొడుకు లైఫ్లో రాడు, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అయిపోయింది నీ కొడుకు జీవితం, అయితే అయిపోయింది. నీ కొడుకు జీవితం అయిపోయింది. ఒకవేళ రేపు కోర్టులో వాదన గట్టిగా ఉండి ఇతను చాలా క్రూరంగానే చంపాడంటే ఏమో ఉరిశిక్ష పడవచ్చు, కొన్ని కేసుల్లో ఉరిశిక్షలు పడినట్టు. కానీ నీ కొడుకు జీవితం అయితే అయిపోయింది. 4 రోజుల తర్వాత బయటికి రాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు 4 రోజుల తర్వాత నా కొడుకుని బయటికి తెచ్చుకుంటాంలే అని. నీ కొడుకు అయితే బయటికి రాడు. ఒకవేళ కొడుకులు చేసే తప్పులకి వంత పాడే తల్లులు ఎవరైనా ఉంటే ఈ ఘటన చూసిన తర్వాతనైనా బుద్ధి తెచ్చుకోండి. మైనర్ బాలిక ఇష్ట ప్రకారం వచ్చినది కేసే. కానీ అలాగని మైనర్ బాలికల తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనిస్తూ ఉండండి. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటి అంటే, ఒక విషయం చెప్తాను. కట్టడి చేస్తే అనుమానించారు అంటారు పిల్లలు, కట్టడి చేయలేరు, అలాగని వదిలేయను లేరు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మరి వీళ్ళని ఎలా మార్చాలి? పిల్లలు కూడా మాకు ప్రైవసీ లేదా అంటూ ఉంటుంటారు. ఆ ఏజ్లో ఉన్న పిల్లలు మాకు ప్రైవసీ లేదా, మేము ఫ్రెండ్స్తో మాట్లాడలేమా, ఇంకొక బాయ్తో మాట్లాడితే అనుమానిస్తారా అంటారు. అనుమానిస్తే అనుమానించారంటారు, అనుమానించకపోతే వదిలేశారు, బరి తెగించారు అంటారు. ఈ రెండు కూడా ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడినప్పుడు చాలామంది తల్లులతో మనం మాట్లాడినప్పుడు ఇవే మాటలు మాట్లాడారు. ఫోన్లు ఇస్తే ఇచ్చారు అంటారు, ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు. అలా కాదు అని బుద్ధి చెప్తే అనుమానించి కట్టడి చేస్తున్నారు అంటారు, వదిలేస్తే బలాదూరు వదిలేశారు అంటారు. అనుమానిస్తే అనుమానించారంటారు, అనుమానించకపోతే పిల్లల పెంచడం తెలీదు అని అంటారు. ఏం చెయ్యాలి అని చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు నిజంగా ఈ ఘటన చూసిన తర్వాత నాకైతే తల్లి బిడ్డను చంపించింది ఆశ్చర్యం. అంటే ఆ బిడ్డను ఆ బిడ్డ ఎవరినైతే తీసుకొచ్చింది ఆ ప్రియుడి తల్లి పర్వాలేదు, నా కొడుకు చంపడం తప్పు కాదంటే అప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని. ఏం పర్వాలేదు, చంపేశాడు, 4 రోజులు పోయిన తర్వాత తెచ్చుకుంటానులే అని. రాడమ్మ నీ కొడుకు, రాడు. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ కొడుకుల్ని కొంచెం బాగా పెంచుకోండి. వాళ్ళు కూడా పేదరికంలో ఉన్న కుటుంబమే, చూస్తూ ఉంటే అర్థమవుతుంది పేదరికంలో ఉన్న కుటుంబమే. ఆమె అమాయకత్వంలో అంటుందో లేకపోతే తప్పు కాదు అనే మైండ్ సెట్లో చిన్నప్పటి నుంచి ఆ కొడుకుని అలాగే పెంచిందో. కొంచెం మానవత్వంతో పెంచండి అమ్మా కొడుకుల్ని, కొంచెం మానవత్వంతో పెంచండి అమ్మా బిడ్డల్ని. తల్లిని చంపింది కూతురు అంటే ఎంత క్రూరంగా ఆలోచించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తల్లి చంపడం తప్పు కాదు అంటుందంటే ఈ తల్లి మైండ్ సెట్ ఆ పిల్లోడిని ఎంత క్రూరంగా పెంచిందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ బిడ్డ వెళ్ళి అక్కడికి వెళ్ళి చున్నీ బిగించి మళ్ళీ వెనక్కి వచ్చి సుత్తితో కొట్టి చంపాడు అంటే భవిష్యత్తులో ఎంత క్రిమినల్ అవుతాడో సమాజానికి అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలిగా. నా కొడుకు చేసింది తప్పే అంటావా? నీ కొడుకు చేసిన దాన్ని సమర్థిస్తావా నువ్వు? నీ కొడుకు ఇంక రాడు, వాడి జీవితం అయిపోయింది నీ వల్ల, నీ పెంపకం వల్లే. నాకైతే ఆశ్చర్యం వేసింది, నిజంగా ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నాను ఆ కొడుకు తల్లి అయ్యో నా కొడుకుని ఇలా చేసింది. నిజంగా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ 10వ తరగతి బిడ్డ ఏమంది అంటే, నువ్వు వచ్చి మా అమ్మని చంపుతావా లేదా, నువ్వు వచ్చి మా అమ్మని చంపకపోతే నేను చచ్చిపోయి నీ పేరు రాస్తాను లెటర్లో అని చెప్పిందంట అమ్మాయి. ఒకవేళ నిజంగా అమ్మాయి చచ్చిపోయి
వాడి పేరు రాసి ఉండుంటే వాడి జీవితం అలాగైనా ఉండేది. వాడి జీవితం అలాగైనా ఉండేది. కొన్ని చోట్ల జరుగుతున్నాయి కదా, పగ తీర్చుకోవటానికి ఇలా లెటర్లో పేరు రాసిన తర్వాత సమాజం అంతా కూడా వాడినే తిడుతుంది. ఈ అమ్మాయి తిరిగిందన్నది మర్చిపోద్ది, ఎందుకంటే మైనర్ అఫ్కోర్స్ ఏం అనలేం కాబట్టి. కానీ ఇక్కడ తల్లిదండ్రుల ఇద్దరు వైపు నుంచి కూడా పెంపకం సరిగ్గా ఉండాలి కదా. కానీ ఈ అమ్మాయి ఏముంది, నువ్వు వచ్చి మా అమ్మని చంపకపోతే నీ పేరు రాస్తానని బెదిరించిందంట, ఫోర్స్ చేసిందంట చంపమని. వాడు కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది. ఇంకొక మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఫస్ట్ మైనర్ అమ్మాయిని ప్రేమించడం మానేయండి. ఇలాంటి స్నేహాలు ఇలాంటి ప్రేమలు ఉంటే మానేయండి. మైనర్ అమ్మాయిని ప్రేమించడం మానేయండి. అబ్బాయిలు మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే మీ జీవితం అయిపోయినట్టే, బూడిద బుగ్గిపాలు అయిపోయినట్టే. అమ్మాయి ప్రేమిస్తుంది కదా అని మీరు అనుకున్నా, అమ్మాయి కవ్విస్తుంది కదా అని మీరు అనుకున్నా, ఆ అమ్మాయి మైనర్ అయితే, నేను డైరెక్ట్గా చెప్తున్నా, పచ్చిగా చెప్తున్నా, అమ్మాయి మైనర్ అయితే అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది కదా అని మీరు చంకలు ఎగరేసుకుని వెళ్ళారంటే మీ జీవితం అయిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి, జీవితం అయిపోయినట్టే. కాబట్టి మైనర్ అమ్మాయి ప్రేమ దోమ అంటే మీరు చెవులు మూసుకుని వెళ్ళిపోండి. అమ్మాయి కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయకండి, లేదంటే జీవితాలు హారతకర్పూరం అయిపోయినట్టే మీకు. ఇక్కడ కూడా అదే జరిగింది. పైగా తల్లి ఇప్పుడు ఏమనుకున్నాం మనం, అయ్యో 10వ తరగతి బిడ్డ అలా ఎలా చంపించిందని ఆశ్చర్యంలోపే నా బిడ్డ చంపేసినా పర్లేదు అని ఈమె మాట్లాడటంతో ఒక్కసారిగా అందరికీ ఫీజు లేకపోయి ఈమె తల్లేనా అనిపిస్తుందా లేదా? మీకు ఎవరికైనా అనిపిస్తుందా? అసలు ఒక తల్లి అయ్యుండి ఇలాంటి మాట ఎలా మాట్లాడుతుంది అని ఎవరికైనా అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుంది. నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. ఒక తల్లి అయ్యుండి కొడుకు చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి, అయ్యో బిడ్డ నువ్వు ప్రయోజకుడు అవుతావు అనుకున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరో టీచరో ఏదో అవుతావు అనుకున్నాం, ఒక వ్యాపారవేత్త అవుతావు అనుకున్నాం. కానీ ఒక ప్రేమలో పడి ఆ పిల్ల చెప్పిన మాట విని ఇంకో తల్లిని చంపేశావు, ఎందుకురా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావు, గగ్గోలు పెడుతుందేమో, పశ్చాత్తాపడుతుందేమో, కన్నీరు పెడుతుందేమో, ఏడుస్తుందేమో. అధికారులు వెళ్ళి పాప మా బిడ్డని ఏదో ఆ క్షణికావేశంలో చేశాడు, ఇంకోటి చేశాడు అంటుందేమో అనుకుంటే ఏం పర్వాలేదు, నా బిడ్డ చేసిన తప్పు కాదని. రేపొద్దున ఏదో కారణం చేత ఓ 14 ఏళ్ళ తర్వాత ఎప్పుడో వాడు బయటకు వచ్చిన తర్వాత ఈ మాటలు గుర్తు చేసుకుంటే వాళ్ళ పశ్చాత్తాపం వస్తుందా, లేదంటే ఇంకా క్రిమినల్గా తయారవుతాడు? ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, వాడిని ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి ప్రోత్సహించే తల్లులు ఉన్నప్పుడు అలాంటి కొడుకులు తయారు కారా? అఫ్కోర్స్ నిజమే, కొంతమంది వదిలేస్తున్నారు. నేను కొంతమంది తల్లులను తప్పుపడతా. బిడ్డల ముందు మందు తాగటాలు, బిడ్డల ముందు ఇంకొక సంబంధాలు ఏర్పరచుకోవటాలు, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాలని అనుకుంటే కొన్ని నిజాలను నిజంగా మాట్లాడుకోవాలి, నిర్భయంగా మాట్లాడుకోవాలి కదా, ఎవరేమనుకున్నా కూడా. బిడ్డల ముందు తప్పులు చేస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, అవునా కాదా? బిడ్డల ముందు తప్పులు చేస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మరి అలాంటి తల్లిదండ్రులు చూసినప్పుడు బిడ్డలు ఏమి నేర్చుకుంటారు? నా కొడుకు చంపేసినా పర్లేదు అంటూ నీ తల్లి మాటలు వింటే ఆ కొడుకులు ఏమి నేర్చుకుంటారు? ఇదే మైండ్ సెట్తో పెంచింది. బిడ్డల ముందు తప్పులు చేయకండి, వాళ్ళు అవే నేర్చుకుంటూ ఉంటారు, ఎదిరిస్తారు. నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తా తప్పు కాదా అంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ జీవితాలను నాశనం చేస్తారు. ఇప్పుడు జరిగింది అదే. సో ఇప్పుడు ఆ తల్లి మాట్లాడిన మాటలు వింటే మీకు ఏమనిపిస్తుంది? ఆ తల్లి ఏం మాట్లాడిందో మళ్ళీ క్లియర్గా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆమె చాలా చోట్ల తిరిగింది, చాలా చోట్ల తిరిగినప్పుడు పట్టించుకోలేదు ఆ తల్లి అని. మరి పట్టించుకోవాలి కదమ్మా, పాపం ఆమె చనిపోయింది, ఏమంటానికి కూడా లేదు. కానీ ఆమె ఎందుకు పట్టించుకోలేదు? మరి వాళ్ళిద్దరికీ స్నేహం ఉందని నిన్న పోలీసులు కూడా చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ లాంటి రిలేషన్ ఉంది అనే విషయం ఆమెకి నాలెడ్జ్లో ఉంది అని. ముందంతా పట్టించుకోవడం మానేసి వాళ్ళు బాగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన తర్వాత అక్కడికి వెళ్తుంది, వాటితో కలిసి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, తిరుగుతుంది, ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అప్పుడు ఆపకుండా వీళ్ళింటికి వెళ్ళి మా ఇంటికి వచ్చినప్పుడే, మా ఇంట్లో 4 రోజులు ఉన్నప్పుడే కేసు పెడుతుంది ఆ తల్లి, ముందు వదిలేసి అందుకే చంపినా పర్వాలేదు అని ఈమంటోంది. చంపడం తప్పు. మైనర్ బాలికను మీ కొడుకు ఎవరైనా తీసుకొస్తే ఇది తప్పురా అని చెప్పి చెంప పగలగొట్టి ఆ మైనర్ బాలికను వాళ్ళ ఇంటికి పంపించండి. మైనర్ బాలికలను తీసుకుని రావడం, ఆ పిల్ల ఇష్టపడ్డా తీసుకుని రావడం తప్పు, గుర్తుపెట్టుకోండి. పోక్సో లాంటి చట్టాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా తల్లిదండ్రులు, మీకు అజ్ఞానంలో ఉన్నారో లేకపోతే నా కొడుకు బాగా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అనే ఈ సినిమాలు చూసి ఆనందంలో ఉన్నారో తప్పు. మైనర్ బాలికను కనుక మీ కొడుకు తీసుకొస్తే, మైనర్ బాలికతో మీ కొడుకు ప్రేమలో ఉంటే తప్పు. వాని జీవితం కర్పూరం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మైనర్ బాలికలు లవ్ యూ చెప్తే వాళ్ళ జోలికి వెళ్ళకండి. పచ్చిగా చెప్తున్నా, స్ట్రైట్గా చెప్తున్నా, మైనర్ బాలికల జోలికి వెళ్ళకండి.
ఫస్ట్ జీవితంలో నిలబడటానికి ట్రై చేయండి, లేదంటే మీ జీవితాలు కర్పూరంగా మారిపోతాయి, హారతి కర్పూరం అయిపోతాయి. ఇంకో పదాన్ని వాడాలనిపిస్తుంది కానీ ఆ పదాన్ని నేను వాడలేదు. బహుశా ఎవరికైనా ఆ పదాన్ని గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. న్యూస్ రూమ్లో ఉన్నాను కాబట్టి ఆ పదాన్ని వాడలేదు. ఇలాంటి మైనర్ బాలికల జోలికి వెళితే వాళ్ళే మిమ్మల్ని కవ్వించినా కూడా చట్టం వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వాళ్ళ కష్టం వచ్చి పెంచుతూ ఉన్నారు కాబట్టి ఒకసారి మీ తల్లిదండ్రులు మీ జీవితాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది ప్రియురాలను చంపుతున్నారు, కొంతమంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది ఆ ప్రియురాళ్ళ కోసం ఆ ప్రియురాలు ఇంకెవరినో ప్రేమిస్తే వాడిని చంపేస్తూ ఉన్నారు, ఇటు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకటి మోజులో పడి భర్తలను చంపేస్తూ ఉన్నారు. ఇలాంటి దరిద్రాలన్నీ చోటు చేసుకుంటున్నారు. ఓకే, అది పక్కన పెడదాం కాసేపు. కానీ ఈ తల్లి మాత్రం కొడుకుని సపోర్ట్ చేయడం తప్పు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.